ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఏపీలో వినాయకుడి ఊరేగింపులో జగన్ పాటలు కేసు నమోదు కూడా చేయడం అయితే జరిగింది. సో, గణపతి నిమజ్జనం సందర్భంగా ఊరేగింపు వేడుకల్లో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కీర్తిస్తూ మైకులో పాటలు వేయడంతో పాటు ఎదుటివారిని రెచ్చగొట్టేలా ప్రసంగిస్తున్నట్లు అందిన వార్తలపై ఉత్సవ కమిటీ సభ్యులపై పోలీసులైతే కేసు నమోదు చేయడం జరిగింది. ఇది మనకి కోటలోని వివిధ ప్రాంతాల్లో ఉత్సవాలను స్థానిక కమిటీల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో స్థానిక పోకనాటి వీధిలో ఏర్పాటు చేసిన వినాయకుడి ఊరేగింపు ఈ నెల 13వ తేదీన ప్రారంభమై స్థానిక జ్యోతి బస్టాండ్ చేరుకుంది. సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులు వీక్షిస్తున్న సమయంలో డీజే సౌండ్ బాక్సుల నుంచి కావాలి జగన్ రావాలి జగన్ అంటూ పాటలు ప్రారంభమయ్యాయి. అనంతరం కొంతసేపటికి వైకాపాకు చెందిన జెండాలను వాహనాలపై కొందరు ప్రదర్శించారు. ఈ విషయాన్ని కొందరు తెదేపా నాయకులు గుర్తించి పోలీసుల దృష్టికి అయితే అప్పటికప్పుడే తెచ్చారనమాట. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో వైకాపా జెండాలను ప్రదర్శించడంతో పాటు అక్కడ పాటలు వేయటాన్ని నిలుపుదల చేయాలని స్థానిక పోలీసులకు కోరిన ప్రయోజనం లేకుండా పోయిందనమాట. ఇదే అంశంపై జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయకుడు స్థానిక తెదేపా నాయకుడు చరవాణి ద్వారా ఫిర్యాదును పంపారు. ఈ నేపథ్యంలో మదనపల్లి డీఎస్పీ కొండల నాయుడు, ఇన్ఛార్జి సిఐ రాజా రమేష్లు కొత్త కోటకు చేరుకొని ఉత్సవ కమిటీ సభ్యులతో చర్చించారు. ఊరేగింపు సందర్భంగా పార్టీల ప్రస్తావన తీసుకురావడానికి కారణాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ సిఐలు స్థానిక విలేకరులతో మాట్లాడుతూ వినాయక స్వామి ఊరేగింపు సందర్భంగా నిబంధనలు ఉల్లంఘించిన కమిటీ సభ్యుల్లో బాధ్యులను గుర్తించి చట్టపరంగా విచారిస్తామని చెప్పారు. భక్తి భావనతో నిర్వహించాల్సిన కార్యక్రమాలు రాజకీయ పార్టీల ప్రస్తావన తీసుకురావడం విచారకరమని, ఇలాంటి తప్పులు జరగకుండా కమిటీ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారన్నమాట. సో ఈ విధంగా జగన్ ఎక్కడికెళ్ళినా స్తుతిస్తూనే ఉన్నారని చెప్పుకోవచ్చు. అయితే జగన్పై ఇలాగ రాజకీయ సందర్భాల్లో చేసుకోవచ్చు తప్ప ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తే కేసులు నమోదవుతాయని చెప్పి పోలీసులు అయితే హెచ్చరిస్తూ ఉన్నారు. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.